హలో అండి. నా పేరు మధుసూదన్ అండి. నేను బాలనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. ఆహ్, నేను యాక్చువల్‌గా యూట్యూబ్ వీడియోస్ అని ఇప్పుడే స్టార్ట్ చేశానండి. నేను యూట్యూబ్ వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను కూడా ఒకప్పుడు యూట్యూబ్ చూసేవాడిని. ఒక 1 అవర్ డైలీ. బట్ దాంట్లో వచ్చే కంటెంట్స్ అన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. కేవలం వాళ్ళు వ్యూస్ కోసం అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పథకాలు కానివ్వచ్చు, సో రేషన్ కార్డ్ సంబంధించినది కానివ్వండి, వికలాంగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, చెప్పిందే చెప్పడము, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇలా చాలామంది కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. ఇందులో నేను కూడా ఒక బాధ్యుడిని అనమాట. ఇవన్నీ చూసి నాకు ఇలా కాదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో మనం దీనికి ఏదైనా పరిష్కారం ఇవ్వాలి. సో పర్మనెంట్గా ఏమైనా వాళ్ళకి చెప్పాలి, ఫ్యాక్ట్ చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. యాక్చువల్గా ఏంటంటే, ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి చాలామంది చాలా వీడియోస్ చేశారు. దాంట్లో ఒక్కటి కూడా నిజాలు లేవండి. దాంట్లో కేవలం 1-2% మాత్రమే నిజాలు ఉన్నాయి. అన్నీ ఫేక్ వీడియోస్ అండి. థంబ్నెయిల్ పెట్టేస్తారు. ఆ థంబ్నెయిల్ ఏంటో చూస్తాం మనం. మళ్ళీ దాంట్లో డైలాగులు మళ్ళీ ఏం చెప్తారంటే, పూర్తిగా చూడండి, పూర్తిగా చూడండి అని చెప్పేసి. అంటే వాళ్ళు చూడడం వల్ల అంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి కాబట్టి, డబ్బులు వస్తాయి కాబట్టి. సో అట్లీస్ట్ పోనీ దాంట్లో ఒరిజినల్ ఉంటుందా అంటే 80% రాంగ్ అండి. 80% రాంగ్. నేను చాలా చూశాను నేను. సో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పడానికి ఏంటంటే కారణం ఏంటి, ఇప్పుడు నేను మీ ముందుకు రావడం ఏంటంటే, ఈ గవర్నమెంట్ సంబంధించిన పథకాల గురించి చెప్పడానికి వచ్చానండి. అయితే రేషన్ కార్డు గురించి చాలామంది చాలా కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, చాలామందికి కొత్తగా రేషన్ కార్డులు వస్తున్నాయి ఇప్పుడు. సో విడతల వారీగా వస్తున్నాయి. అందులో నాకు కూడా వచ్చిందండి. అయితే ఈ కొత్తగా వచ్చిన రేషన్ కార్డు వాళ్ళకందరికీ యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే, కేవైసీ చేసుకోండి, లేకపోతే మీకు రావు, వచ్చిన వాళ్ళకి క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పేసి పక్కగా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. 100% రాంగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎటువంటి నిజాలు లేవండి. మీ రేషన్ కార్డు వచ్చి కొత్తగా వచ్చి 10 డేస్, 15 డేస్, 1 వీక్ ఏదైతే వచ్చిందో, మీకు రేషన్ కార్డు వచ్చి ఉంటుందో, మీరు ఫస్ట్కి వెళ్తారు, ఫస్ట్కో సెకండ్కో థర్డ్కి వెళ్తారు కదండి. రేషన్ కార్డుకి వెళ్ళేసి ఫింగర్ ప్రింట్ పెట్టి తీసుకుంటారు కదా. వన్స్ మీరు ఫింగర్ ప్రింట్ పెట్టి తీసుకున్నట్టయితే, సో ఈ కేవైసీ ఆటోమేటిక్గా అయిపోయినట్టే. దాని సపరేట్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి దాంట్లో ఫింగర్ ప్రింట్ పెట్టాలి, లేకపోతే మీ రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ చేస్తారు అని చెప్పేసి అంతా చెప్తున్నా. అంతా 100% రాంగ్ అండి. నేను డైరెక్ట్ సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళేసి కనుక్కున్నాను. మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్ చూసి మోసపోకండి, టైం వేస్ట్ చేసుకోకండి, ఫింగర్ ప్రింట్స్ ఎక్కడెక్కడంటే అక్కడ ఇవ్వకండి, వీళ్ళు ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వకండి, డైరెక్ట్ సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళిపోయేసి కనుక్కోండి. సార్ ఏంటి సార్ ఇది కరెక్టా కాదా అని వాళ్ళు చెప్తారండి. క్లారిటీ వాళ్ళు చెప్తారు. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఎవరికీ ఉండదండి. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను డైరెక్ట్ సైనింగ్ అథారిటీ వాళ్ళ దగ్గర వెళ్ళి నేను కనుక్కుంటానండి. సో మీకేమైనా డౌట్ వస్తే ఒక్కసారి వెళ్ళి కనుక్కోండి. యూట్యూబ్ చూసే టైంలో కన్నా మీరు పోయి కనుక్కొని వచ్చేయచ్చు. ప్రతి ఏరియాలో సివిల్ సప్లై ఆఫీస్ ఉంటుంది, మీ సేవ ఉంటుంది, వార్డ్ ఆఫీస్ ఉంటుంది, సో మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. మీరు వెళ్ళి కనుక్కుంటే తప్ప మీకు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా దొరకదు. సో ఇది 100% ఫేక్ అండి. రేషన్ కార్డు వచ్చిన కొత్త వాళ్ళకందరికీ కేవైసీ చేసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది చేసుకోవాలి, చిన్నపిల్లలు చేసుకోవాలి, బొచ్చాడు ఇవన్నీ ఏమి లేవండి. అన్ని అబద్ధాలు. వన్స్ మీరు రేషన్ కార్డు తీసుకొని ఫింగర్ ప్రింట్ తీసుకున్నారా, ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వాళ్ళ పేరు మీద వస్తుంది. సో ఎవరి పేరు మీద వచ్చినా పర్వాలేదండి. ఇప్పుడు ఇంటి పెద్ద ఉంటారు, వాళ్ళ మదర్ పేరు మీద, కోడల పేరు మీద, అబ్బాయి పేరు మీద, ఎవరి పేరు మీద వచ్చినా ఇబ్బంది లేదండి. మీకు రేషన్ వచ్చిందా లేదా అని ముఖ్యం అంతే. వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు వచ్చిందని మీకు సంబంధం లేదు. ఐటీ రిటర్న్స్ పెడుతున్నారా, మాకు రావు, ఇవన్నీ ఫేక్ అండి. అన్నీ ఫేక్ అండి. మీకు వచ్చింది అంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే కదా. సో తర్వాత మీరు ఐటీ రిటర్న్స్ పెడతారు, మీరు బిజినెస్ పెట్టారు, సక్సెస్ అయ్యారు, సెకండరీ. అవన్నీ గవర్నమెంట్ పట్టించుకోదండి అవన్నీ. సో అవన్నీ నమ్మకండి. ఓకే, ఇది ఫస్ట్ క్లారిటీ. ఓకే సార్, ఇది 100% ఫస్ట్ క్లారిటీ. సెకండ్ వచ్చేసి, కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 200 యూనిట్స్ ఏదైతే పవర్ బిల్ సబ్సిడీ ఉందో అది వస్తుందా రాదా, అదొక క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ గ్యాస్, 500 రూపీస్కి గ్యాస్ వస్తుందా లేదా, అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అప్పుడు ఇచ్చారు కానీ తర్వాత ఇవ్వలేదండి. కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఈ గ్యాస్ సంబంధించిన పథకం కానివ్వండి, కరెంటు సంబంధించిన పథకం కానివ్వండి, వస్తుందా రాదా అని ఎవ్వరికి క్లారిటీ లేదు. గవర్నమెంట్ ఎటువంటి జియో పాస్ చేయలేదు, ప్రజెంట్ ఆపేశారు. మీకు దీని గురించి కూడా క్లారిటీ కావాలి అంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి కనుక్కున్న, డైరెక్ట్ సీఈఓకి వెళ్ళి మాట్లాడాను. సో ప్రజెంట్ అయితే ఏమి లేవు సార్ అన్నారు. వస్తే కూడా మీకు మెసేజ్ వస్తుందండి. ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది, వాళ్ళకి కాల్ వస్తుంది, మీరు ఎన్రోల్ చేసుకోండి అని చెప్పారు వాళ్ళు. అంతవరకు క్లారిటీ ఉందండి. మిగతా యూట్యూబ్లో వాళ్ళు థంబ్నెయిల్ పెట్టేసి చూసుకోకపోతే మీరు పోతుంది అని భయపడిస్తారు. అప్పుడు వాళ్ళు వ్యూవర్స్ ఏంటి అంటే, అరే ఏంటి అది అని చెప్పి ఇలా ఉంది అంటే చూస్తారు. చూడడం వల్ల వాళ్ళ డబ్బులు వస్తాయి, మీ టైం టోటల్గా వేస్ట్ అండి.
దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకండి. ప్రజెంట్ అయితే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి బియ్యం మాత్రం ఇస్తున్నారండి. ఫింగర్ ప్రింట్ పెట్టి ఎవరు తీసుకుంటే ఇంకా ఈకేవైసీ అయిపోయినట్టే. దాని గురించి మీరు ఎటువంటి భయాలు అందులో చేసే అవసరం లేదండి. హ్యాపీగా ఉండొచ్చు మీరు. నెక్స్ట్ ఈ పథకాల గురించి చెప్పాను కదా, ఇది ఇంకా 2500 స్కీమ్ గురించి ఒకవేళ అది రిలీజ్ అయితే మీకు మీడియాలో వస్తుంది. అది ఇంకా అసలు ఎక్కడ ఇవ్వలేదు. ప్లస్ కొత్త పెన్షన్ తీసుకోవడం, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, పెంచిన పెన్షన్లు కానివ్వండి ఇస్తున్నారా ఎక్కడ అంటే ఇస్తే ఆల్రెడీ మీకు నోటీస్కి వస్తుంది, మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీరు అప్లై చేశారు కదా, మీరు వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టండి, మీకు నెల 2500 వస్తుంది మీకు అని చెప్పి వాళ్ళు చెప్తారండి. వాళ్ళు మీకు ఇంకా డౌట్ ఉంటే ప్రతి ఏరియాలో వార్డు ఉంటుంది కదా, మీ కార్పొరేటర్ని ఇలా అడగండి, అయిపోతుంది అంతే. మీరు అసలు వేరే క్లారిటీ తీసుకోవద్దండి. ఆ కార్పొరేటర్కి వెళ్ళేసి మీరు అడగండి, సార్ ఇలా ఉందంట కదా సార్ ఏంటి అని చెప్పేసి. అది మీకు ఈజీగా ఉంటుంది. అది ప్రజెంట్ 2500 స్కీమ్ ఇంకా ఇవ్వలేదు. దాని గురించి ఆలోచించే అవసరమే లేదు. ఇవ్వలేదు. ఇస్తే గవర్నమెంట్ ఆల్రెడీ అందరికి ఇంటిమేట్ చేస్తుంది, మీడియాలో కూడా వస్తుంది. సో వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు అనేది ఇంకా తీసుకోలేదు, అప్లికేషన్స్ స్టార్ట్ చేయలేదు. అది స్టార్ట్ చేస్తే కూడా మీడియాలో వస్తుంది, దాన్నే నమ్మండి. ఓకేనా సార్? వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి ఇంకా ఇవ్వలేదు, స్టార్ట్ చేయలేదు. అందరూ ఈ నెల నుంచి చెప్తున్నారు, ఈ 10వ తారీఖు నుంచి ఇస్తారు, 11వ తారీఖు నుంచి ఇస్తారని చెప్పేసి అంతా ఉదరగొడుతున్నారు యూట్యూబ్లో. అవేమీ నమ్మకండి. డైరెక్ట్ మీ కార్పొరేటర్ కేసులు అడగండి, ఇస్తున్నారా లేదా అని తెలిసిపోతుంది అంతవరకే. లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, లేదా మీడియా చూడండి, అంతే. ఇవి చూసి నమ్మకండి, మోసపోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా సార్? సో అందరికీ నా వీడియో యొక్క ఏదైనా అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి. సో నేను కొంచెం ఏమన్నా అటు ఇటుగా మాట్లాడింటే క్షమించండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను. సో ఇకపై మీకు 100% మీకు జెన్యున్ న్యూస్ వస్తాయి నా దగ్గర నుంచి. ఎందుకంటే నేను ఎక్కడైతే వెళ్తానో వాళ్ళని డైరెక్ట్ తీసుకొని నేను మీకు చెప్తానండి. ఇప్పటివరకు నెక్స్ట్ నుంచి చెప్పాలనుకుంటున్నాను. సో దీన్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలుంటే షేర్ చేయండి, అంతే. థ్యాంక్ యూ అండి.